నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నెటి. ఇప్పుడు వారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తేమా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది ఎక్కువగా జనాల్ని ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. అంటే అది మంచిగా ఉపయోగపడుతుంది అని అంటే ఓకే, కానీ దాని చాలా నెగిటివ్గా ఉపయోగించే మిస్యూజ్ వాళ్ళు కూడా చేస్తారు. ఉన్నారు. దానివల్ల లేడీస్ యొక్క కొన్ని విలువలు అనేది కాపాడుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింటుంది. అంటే ఏదైనా ఒక లేడీ ఏదైనా చేసింది అని అంటే దాన్ని ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్క లేడీ ఇదే చేసింది అనేటట్టుగా మొత్తం ఆడవాళ్ళందరినీ విమర్శించేటట్టుగా కూడా వెళ్ళిపోతుంది ఈ సోషల్ మీడియా ప్రభావం అనేది. నిజంగా ఈ ప్లాట్ఫామ్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకొని వారి ఆత్మ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అని అంటే ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సోషల్ మీడియా అనగానే ఎవరో తెలియని వ్యక్తి చూస్తాడు అనే ఒక సెన్స్ ఉండి ఆపరేట్ చేసుకోవాలి. దట్ ఎక్కడికి వెళ్తుందో ఈ ఫోటో నేను ఆన్లైన్లో పెట్టేశాక ఇట్ కెన్ గో టు ఎనీ ప్లేస్, ఎవరి చేతిలోకైనా వెళ్ళొచ్చు. ఫోటో కావచ్చు, మనం చేసే స్టేట్మెంట్ కావచ్చు, మన ఐడియాలజీ కావచ్చు, ఏదైనా సరే ఒక నా ఫోన్ నుంచి బయటకు వెళ్ళింది అంటే ఎక్కడికైనా వెళుతుంది అనే స్పృహతో చేసుకోవాలి ఏది చేసినా కూడా. మినిమల్ యూజేజ్ అంటారు సోషల్ మీడియా కూడా. ఏదైనా నీకు రోల్ మోడల్ని తీసుకోవాలనుకున్నా, ఏదైనా చదువుకోవాలనుకున్నా, లేదా నేర్చుకోవాలనుకున్నా, లేదా కాసేపు బ్రేక్ టైం తీసుకోవాలనుకున్నా కూడా ఆ లిమిట్ అనేది కంపల్సరీ సెట్ చేసుకోవాలి. ఇందులో ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్లో కొన్ని ఈ మధ్య బాగా దాని మీద రీసెర్చ్ జరిగి చెప్పింది ఏంటంటే అన్ఇమాజినబుల్ బ్యూటీ స్టాండర్డ్స్ అయిపోయాయి. అంటే వాళ్ళు ఇలా ఉంటేనే అంత బ్యూటీ ఉంటుంది, ఇలాగ మేకప్ చేసుకుంటేనే, ఇలాంటి బట్టలు వేసుకుంటేనే, ఇలా కొనుక్కుంటేనే, ఇలాంటి చెప్పులే, ఇలాంటి నెక్లెస్లే అనేటట్టుగా అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ ఒకటి. సో నేను అలా లేకపోయేసరికి నేను వీక్గా ఉన్నాను, నేను అంత స్టాండర్డ్లో బ్రతకట్లేదు అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సోషల్ మీడియా. సెకండ్ వచ్చేసి హెరాస్మెంట్ అండ్ బుల్లింగ్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరి చేతిలో పెడుతుందో తెలీదు. అండ్ అన్సీన్ పీపుల్ కమెంట్ చేసే ఛాన్స్, అన్సీన్ పీపుల్ దాన్ని మిస్యూజ్ చేసుకునే ఛాన్స్, హెరాస్ చేసే ఛాన్సులు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి అది ఒకటి ఆలోచించుకొని కేర్ఫుల్గా ఉండాలి. బికాజ్ ఎవరైనా ఏదైనా చెప్పేయచ్చు, ఏదైనా కమెంట్ పెట్టేయచ్చు అనేటట్టుగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సొసైటల్ ప్రెషర్స్ కోసం వీటన్ని ఉండాలి. నేను ఒక నిజంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని రోజుల తర్వాత మనకి ఎట్లా అయిపోతుందంటే నువ్వు సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయకపోతే నువ్వు మెంటల్లీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అయిపోతుంది. అవును. అండ్ చాలా మంది అడుగుతారు కూడా, ఏంటి ఈ మధ్య పోస్ట్ చేయట్లేదు, మీ భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉన్నారా, డైవర్స్ ఏమైనా అవుతుందా అని అనుకుంటారు. అలాగా పీపుల్ థింక్ నీకు సోషల్ మీడియాలో చూపించేదంతా రియాలిటీ అని అనుకుంటారు. మీడియాలో బయట మనకు పెట్టిన దాంట్లోనేమో చాలా బ్యూటిఫుల్గా ఉంటూ యాక్చువల్గా రియాలిటీ ఇంట్లో గొడవ పడే వాళ్ళు ఉంటారు. సో బయటకు మాత్రం ఫోటోలకి వాటికి మాత్రం నీట్గా రెడీ అయి ఉండి ఆ ఫంక్షన్లో వాటిలో గొడవలకే సమయం సరిపోదు. అలాగ కూడా ఉండే ఛాన్స్, మిస్యూజ్ అండ్ మిస్ డైరెక్షనల్ వేలు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో రాంగ్ డైరెక్షన్లో చూపిస్తుంటే అది ఎవరైతే యంగ్ అమ్మాయిలు, యంగ్ స్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి దే థింక్ దట్ ఈజ్ వరల్డ్, అది రియల్ లైఫ్ ఏమో అని అనిపించేటట్టుగా అయిపోతుంది. దీంతో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మోర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మీడియా వచ్చేస్తుంది. అంటే నా ఫోటోకి ఎవరైనా లైకులు కొడుతున్నారా లేదా, ఎందుకు కొట్టట్లేదు అంటే నేను ఏమైనా వీక్ ఉన్నానా, బికాజ్ నేను సరిగ్గా రెడీ అవ్వలేదా, బికాజ్ నాకెందుకు లైక్స్ రావట్లేదు అనే దాంట్లో కూడా వెళ్ళే ఛాన్స్ చాలా ఉంటుంది. కంపేర్ చేసుకోవడం కూడా ఎక్కువైపోయింది. ఫలానా వాళ్ళకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, మరి నాకు రావట్లేదు, ఎక్కడ లోపం జరుగుతుంది, ఇది పెద్ద సమస్య అయిపోతుంది. ఇది కంపారిజన్ అండ్ జెలసీ. అవును, రెండు కలిసి వస్తాయి అక్కడ. సో ఇలా కంపారిజన్ అండ్ జెలసీ వచ్చినప్పుడు అది ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దానికోసం ఏదైనా చేయడానికి నేను ఇంకా ఎంత, నా దగ్గరకు ఒక అమ్మాయి కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు షీ వాజ్ టెల్లింగ్, నేను అంత చాలా బాగా చేస్తానండి, నేను ఎంత బాగా రెడీ అవుతాను, నన్ను చూసి నా ఫ్రెండ్ కాపీ కొట్టి ఆమెకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్ అయిపోయారు, నేనేమో అంత ఫాలోవర్స్ తెచ్చుకోలేపాను, కానీ ఐడియా మాత్రం నాదే, చేసేదంతా నా దగ్గర నుంచే కాపీ కొట్టింది, అందుకని నేను డల్ అయిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నేను ఆమె వదులుదామన్నా ఆమె నన్నే కాపీ కొట్టేస్తుంది, నేను ఆ రోజు రెడ్ డ్రెస్ అనుకుంటే ఆమె రెడ్ డ్రెస్ అనుకుంది, నేను ఇలా అనుకుంటే అలా అనుకుంది, నన్ను ఎందుకు కాపీ కొడుతుందండి, నన్ను ఎందుకు కాపీ కొడుతుంది, మీరు కాల్ చేసి మాట్లాడండి. సో పాయింట్ ఇస్ అంత దాని లోపలికి ఇరుక్కుపోతారు, దట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
ఓకే. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటారు? ఈ అమ్మాయిని కాపీ కొట్టడం ఆ అమ్మాయి తప్ప? లేదు అసలు ఈమె ఓపెన్‌గా ఆ అమ్మాయికి కాపీ కొడుతుందని తెలిసినా చెప్పటం ఈ అమ్మాయి తప్ప? ఎలా తీసుకోవచ్చంటారు ఇక్కడ? 2 కూడా ఇంపార్టెంట్ ఇందులో. ఫస్ట్ వచ్చేసి హ్మ్. నేను ఒకటి మీడియాలోకి వెళుతూ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎవ్వడు అలాంటివి చేయకూడదు. నేను ఒక్కడినే యూనిక్‌గా చేయాలి అనుకోవడం తప్పు. హ్మ్. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఇంకెవరైనా కూడా మంచి విధంగా చెప్పుండొచ్చు. హ్మ్. ఓకే. నేనే యూనిక్, నేనే గొప్పగా, నన్నొక్కడినే ప్రైజ్ చేయాలి అనుకోవడం మైండ్ సెట్ రాంగ్. ఆ! ఓకే. సో నేనొక్కడినే గ్రేట్ ఇంకెవ్వరికి ఉండదు అనేది రాంగ్. రాంగ్. రెండోది మన మీద మనకి ఇల్యూజన్ ఎలా ఉంటుందంటే హ్మ్. నన్ను చూసి వాళ్ళు కాపీ కొట్టేస్తున్నారు. నాకు ఇది ఎప్పుడో తెలుసు. ఇలా చాలామంది నా సినిమాలు ఆల్రెడీ నేను అనుకున్న సినిమాలు అవి రియల్ లైఫ్‌లో వచ్చేసాయి. వాళ్ళు తీసేసారు. నా ఐడియా కాపీ కొట్టేసారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉంటారు. అలాగా అదొకటి. అంటే నేను చేస్తున్న నాకంటే ముందు వాళ్ళు కనిపెట్టేశారు. పసిగట్టేశారు. ఇంకా హ్మ్. వెంటబడ్డారు, ఫాలో అయ్యారు. నేను ఇలా అనుకుంటున్నాను లోపలే తెలిసిపోయింది. సో ఏదో చేస్తున్నారు వీళ్ళు అనేటట్టుగా ఒకటి తయారవుతుంది. ఆ! దీనివల్ల ఏమైతదంటే రియల్‌గా గూడా అంతగా ప్రాబ్లమ్ ఉంటే కమ్యూనికేట్ చేసుకుంటాం. చెప్పము అనే సింపుల్ పాయింట్ కూడా మర్చిపోతారు వాళ్ళు. హ్మ్. ఆమె ఎందుకు అలా చేస్తుంది? ఆమె అలా చేస్తున్నట్టు తనకు బుద్ధి ఉందా? అసలు క్యారెక్టర్ ఉందా? ఈ టైప్‌లో దే విల్ జస్ట్ వాంట్ టు పుట్ వాళ్ళ ఎఫర్ట్ అంతా వాళ్ళకి అవతల వాళ్ళ మీదకేసేద్దాము హ్మ్. అని చెప్పి చూస్తుంటారు. అండ్ తీసుకోలేరు ఆ సక్సెస్‌ని. అవును. ఇతరులు సక్సెస్ అవుతుంటే దే జస్ట్ కాంట్ బేర్ ఇట్. నిజంగా కూడా దే జస్ట్ కాంట్ బేర్ ఇట్. ఆ జెలసీలో వస్తుందన్నమాట ఇవన్నీ మాటలు. హ్మ్. సో ఆమెకి నిజంగా చెప్పాల్సిన అవసరము లేదు. చెప్పినా ఎవరు మారరు. నేను ఇది అండర్‌లైనింగ్ రూల్ అండి. ఆ! ఎవ్వడు చెప్పినా ఎవరు మారరు. ఇది ఐ నో ఇట్. అంతే ఓకే. అంటారా? ఆ! 15 ఏళ్లుగా వింటున్నా కదా! వాళ్ళకి ఆ సమయం వచ్చి అది తెలుసుకుంటే తప్ప హ్మ్. ఎంత చెప్పినా ఎవ్వరు మారరు. ఎవరికి వాళ్ళకి వాళ్ళు అది రియలైజ్ స్ట్రైక్ అవ్వాలి. అవ్వాల్సిందే. అవ్వాల్సిందే. ఆ సమయం వాళ్ళకి రావాల్సిందే. హ్మ్. ఎంతమంది చెప్పినా. అందుకే రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప గురువుకే ఒక్క వివేకానంద. అవును. ఆయన తలుచుకుంటే ఎంతమందినో తయారు ఎంతమంది. చేయొచ్చు. అంతే ఆ టైంకి వాళ్ళు అలా సింక్ అవ్వాలి, రావాలి. హ్మ్. సో అందుకని ఎవరికి చెప్పినా ఎవ్వరు మారరండి. ఆ! అందుకే చెప్పడము చాలా చాలా తక్కువ చేసేయాలి. ఆ! చాలా చాలా. ఏదో మా ప్రొఫెషన్ అది కాబట్టి మేము చెప్తున్నాం గానీ, లేకపోతే అసలు చెబితే ఎవ్వరు మారరు. హ్మ్. వాళ్ళకి ఆ టైంలో రియలైజేషన్ వస్తుంది కదా! చెప్పకపోయినా మారిపోతారు. సో, హ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఆఫ్ ది టాపిక్ హ్మ్. ఆమె విషయానికొస్తే అన్నెసెసరీ కంపారిజన్. అన్నెసరీ నేను చెప్తున్నాను తెలుసుకుంటుంది. హ్మ్. నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంది. అందుకని చేస్తుంది అని ఒక ఇల్యూజన్‌లో ఉంటుంది. హ్మ్. ఓకే. సో, దీన్ని కాంపిటీటివ్‌గా తీసుకొని నేను ఇంప్రూవ్ చేస్తాను, బెటర్ చేస్తాను అనుకుంటే పాజిటివిటీ. అవును. దాన్ని నేను అయ్యో! ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది అనుకుంటే నెగటివిటీ. హ్మ్. నువ్వు ఒక అమ్మాయితో పోటీ పడలేని దానివి. నిన్ను చూసి ప్రపంచంలో అందరూ ఎలా ఇష్టపడతారు? ఇప్పుడు అవును. మీడియా పెరుగుతోంది కదా! నీకంటే కాంపిటీటర్స్ వస్తారు కదా! అన్నప్పుడు రియలైజ్ అయింది. హ్మ్. అవును. నేను ఐ విల్ టేక్ హర్ యాస్ కాంపిటీషన్ అని చెప్పి. లక్కీగా తనకు ఆ టైంకి అది అర్థమైంది. హ్మ్. లేకపోతే చాలామంది వీడికి అర్థం కావట్లేదు. నేను ఇంకో దగ్గరికెళ్తా. హ్మ్. వాళ్ళు మెడిసిన్‌లు ఇస్తారు. అవును. లేకపోతే వాళ్ళు ఏదో మంత్రాలు చెప్తారనో, లేకపోతే వాళ్ళని ఏదైనా చేయించడానికి ఇలా వస్తుంటారు. సో, వెరీ ఇంపార్టెంట్. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని సోషల్ మీడియా కంపారిజన్ అండ్ ఎన్వీ హ్మ్. ఉంటాయి. ఇది నిజం. ఉంటాయి. ఉంటాయి. సో, మనం ఏం పోస్ట్ చేస్తున్నాము ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. దీనికోసమే ఒక 5 మినిట్స్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అందరూ చేసుకోవాలి. దట్ నేను ఏది కంటెంట్ పెడుతున్నా ఆ! స్టాండర్డ్ నాకు సెట్ చేసుకోవాలి నేను. ఇంటర్నల్ వాలిడేషన్ అంటారు. హ్మ్. ఇది నాకు స్టాండర్డ్. అవతల వాడి వాలిడేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఎప్పుడు డిప్రెషన్. ఎప్పుడు డల్‌నెస్సే. సో, ఎక్స్‌టర్నల్ వాలిడేషన్ కంటే ఇంటర్నల్ వాలిడేషన్. ఆ వాలిడేషన్‌కి నేను పెట్టుకున్న బౌండరీస్. హ్మ్. నేను జైళ్ళలో, దొంగలతో లేకపోతే పెద్ద పెద్ద క్రిమినల్స్‌తో మాట్లాడినప్పుడు దే హావ్ దేర్ రూల్స్ తెలుసా? ఆ! దొంగలకు కూడా ఉంటాయి. ఆ! అలాంటిది మనుషులు మనము రెగ్యులర్ బీయింగ్స్‌కి రూల్స్ పెట్టుకోరెందుకు? హ్మ్. నిజంగా ఒక రూల్ పెట్టుకోవాలి. నేను ఇది దాటి వెళ్ళను. దిస్ ఈజ్ మై బౌండరీ. దీని తర్వాత నేను చెయ్యను. బికాజ్ దట్స్ నాట్ సేఫ్ ఫర్ మీ హ్మ్. అనే బౌండరీ వాళ్ళకి తెలియాలి. అది ఎవ్వరికైనా సరే, ముఖ్యంగా విమెన్‌కి ఎందుకంటే ఎనీ ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అండి. ఈ ప్రపంచంలో ఏ ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అయినా మన మీద దెబ్బ కొట్టాలి అంటే, హ్మ్. ఓకే. మన కల్చర్ మీద, మన విమెన్ మీద, మన చిల్డ్రన్ మీదే కొడతారు. అవును. ఎక్కడి నుంచైనా వెస్టర్న్ నుంచి కానీ, ఇంకోటి ఎక్కడి నుంచైనా మన మీద ఇన్‌ఫ్లూయెన్స్ పడుతుంది అంటే, హ్మ్. డైరెక్ట్ మన పిల్లల మీద కొడతారు. వాళ్ళు పిల్లల మీద ఎలా కొడతారు? మన విమెన్ మీద ఎలా కొడతారంటే, హ్మ్. ముందు మన కల్చర్ చెత్త, అవతల వాడి కల్చర్ గొప్ప అని ప్రొజెక్ట్ చేస్తారు. దట్ ఈస్ హౌ దే రబ్.
అందుకని విమెన్ ఎవరైనా సోషల్ మీడియాకి కానీ విమెన్ ఆర్ మెన్ వాట్ ఎవర్, బట్ మేజర్గా ఇప్పుడు టాపిక్ విమెన్ అని వచ్చింది కాబట్టి చెప్తాను, బేసిక్గా ఈ ఇన్ఫ్లుయెన్స్కి పడద్దు. ఇంటర్నల్ వ్యాలిడేషన్ చేసుకోండి. నేను ఎక్కడి నుంచి కల్చర్ నుంచి వచ్చాను, దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. అడ్వాన్స్ అవ్వద్దు అన్నది కాదు పాయింట్. దీన్ని ఎలా తీసుకెళ్తారంటే అడ్వాన్స్ అవ్వద్దు అని చెప్తున్నాడు అనేటట్టు. అడ్వాన్స్ అబ్సల్యూట్లీ అవ్వాలి, బట్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నీ కల్చర్, నీ ట్రెడిషన్, నీ ధర్మం అనేది ఒకటి పెట్టుకుంటే యు ఆర్ స్ట్రాంగ్ దేర్. నేను కదల్చలేరు ఎవరు. దాని తర్వాత ఎవడేమన్నాడు ఎవడేమంటాడు ఈజ్ ఆల్వేస్ సెకండరీ. అండ్ ఇది చెప్పాను కాబట్టి కంటిన్యూషన్ చెప్తాను, సోషల్ మీడియా హెరాస్మెంట్ని సీరియస్గా తీసుకోండి. ఎవ్వరు కూడా సోషల్ మీడియా హెరాస్మెంట్ని లైట్ తీసుకోవద్దు. అమ్మాయిలు అయితే ముఖ్యంగా లైట్ తీసుకోవద్దు. ఎవడైనా అబ్బాయి తప్పుగా అందులో కమెంట్లు చేస్తున్నా అస్సలు డు నాట్ ఈవెన్ థింక్, కంప్లైంట్ ఇవ్వండి. సైబర్కి సెక్యూరిటీ, మీకు సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ చెయ్యండి. ఎప్పుడు కూడా విమెన్ మీద హెరాస్మెంట్ అవుతుందంటే యాజ్ ఎ సొసైటీ పడిపోతున్నాం. అందుకని కంపల్సరీగా ఏ విమెన్ అయినా సరే ఆమె ఏదైనా చేయొచ్చు, కింద వాడికి అనే హక్కు లేదు. కరెక్ట్. జస్ట్ నాట్ దేర్. ఏదైనా కానీ నీకు అంతగా ప్రాబ్లం ఉంది వాళ్ళకి కంప్లైంట్ చేసే రైట్ ఉంటుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి అమ్మ అలీ బూతులు తిట్టే ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు. అది చాలా మంచి మాటలు చెప్పిన వాళ్ళు కూడా తిడతారు, ఎందుకంటే దే ఆర్ నాట్ విజిబుల్, ఎక్కడా కూడా కనిపించరు. అందుకే ఈ నీచ ప్రవృత్తి అగెయిన్స్ట్ విమెన్, అగెయిన్స్ట్ మన చిల్డ్రన్, అగెయిన్స్ట్ మన కల్చర్ ఎంకరేజ్ చేయదు. దట్స్ ఫర్ ష్యూర్. అది చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ఫుల్లీ ఇది అర్థం చేసుకుని ఎవరైతే విమెన్ కంటెంట్ క్రియేట్ చేస్తారో లేకపోతే సోషల్ మీడియాలో పెడతారో ఎవ్రీడే అప్డేట్స్, నా ఇంట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ అన్నెసెసరీ విషయాలు షేర్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. సోషల్ మీడియాకి వెళ్ళాల్సినంత పని లేదు. యువర్ పర్సనల్ ఈజ్ పర్సనల్, ఏదైనా జాబ్ ఈజ్ జాబ్. ఆ రెండు డిఫరెన్సియేషన్ అందరికీ తెలిస్తే సోషల్ మీడియా ఇస్ అ గుడ్ థింగ్. అందరూ వాడుకోవాలి. అంత అడ్వాన్స్డ్ కల్చర్ని మనం ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ లిమిట్ ఉంటే బాగుంటుంది లైఫ్. హోప్ఫుల్లీ ఇది అర్థం. ట్రూ వర్డ్స్ నిజంగా మీరు చెప్పింది. ప్రతి ఒక్కరూ ఎవ్రీడే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆ జరిగే ప్రోగ్రామ్ కొంచెం సేపు ఆగినా పర్లేదు కానీ నేను ఈ అప్డేట్ ఫస్ట్ ఇన్స్టాలో కానీ స్నాప్లో కానీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మిగతా కాన్సెప్ట్ అంతా ముందుకెళ్తుంది. ఈ పోకడ ఎక్కువగా ఉంది. కాస్త దీన్ని చేంజ్ చేసుకుంటే మీరు అన్నట్టుగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.